हाय फ्रेंड्स वेलकम टू मई चैनल मई लाइफ मई चैनल సో ఏంటి బా స్టార్టింగ్ పోపు తిరగబాత చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజు ఆకుకూరతో పులుగుర చేసుకుంటున్నాము బట్ ఏంటంటే ఒక్కటే సింగిల్ ఆకుకూర కాదు ఇందులో మిక్స్డ్ ఆకుకూరలు ఉంటాయి అన్నమాట మేము కూరాకు పులుగుర అంటాము సో మా సైడ్ ఎంత ఆకుకూర అంటారు కూరాకనే అంటారు అదే ఈ రోజు అయితే అదే చేసి చూపించబోతున్నా ఇది చాలా హెల్తీ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా ఈ ఆకుకూరలు అనేది మనం తీసుకోవాలి కదా అందులో ఇది ఒక రెసిపీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇప్పుడైతే మనం రెసిపీకి వెళ్ళిపోదాము హాఫ్ కప్ దాకా నేను కందిపప్పు తీసుకుంటున్నా ఓన్లీ కందిపప్పు అది కొద్దిగానే తీసుకుంటున్నా నీట్గా వాష్ చేసుకొని ఒక ఆనియన్ ఇట్లా రఫ్గా కట్ చేసి వేసుకొని ఒక 5-6 దాకా వెల్లుల్లిపాయలు ఒక 5 దాకా పచ్చిమిర్చి 5-6 దాకా పచ్చిమిర్చి అంటే తినే కారాన్ని బట్టి 2 టమాటాలు ఇట్లా ముక్కలు కట్ చేసి వేసుకొని ఒక గుప్పెడు శనగ గింజలు అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర సాల్ట్ కొద్దిగా చింతపండు కూడా వేసేస్తున్నాను ఇందులో ఇది నేను చెప్పాను కదండి మిక్స్డ్ ఉంటాయని అవే చూపిస్తున్నాను ఇక్కడ సిరకూరాకు తోటాకు ఇంకా సంచలాకు ఇట్లా అన్నీ ఉంటాయి మిక్స్డ్ ఇదైతే ఊరు నుంచి మా అమ్మ తెచ్చిందనమాట సో అది చేసిన ఇది చాలా టేస్ట్ యూజువల్లీ మనం ఒక్కటే చేసుకుంటే ఉన్న టేస్ట్ కంటే ఇట్లా మిక్స్ చేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉడకడానికి సరిపోయేంత వాటర్ పోసేసి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ పెట్టుకోండి ఎంత ఉడికితే అంత బాగుంటుంది అట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది వంచేసి ఇది పప్పు గుత్తితో ఇట్లా బాగా ఎనుక్కోవాలి మీరు గరిటెతో అట్లా ఎనిపారంటే ఇట్లా కష్టము కానీ పప్పు గుత్తితో ఎనిపితేనే ఇది బాగుంటుంది ఇట్లా బాగా ఎనుక్కున్న తర్వాత వాటర్ ఎంత కావాలో అంత చూసి వేసుకోండి అలాగే నేను కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేస్తున్నాను వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు పోపు అనమాట పోపు అందరికీ తెలిసిన విషయమే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాసులు కొద్దిగా జీలకర్ర 2 ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ ఒక చిన్న ఉల్లిపాయని ఇట్లా సన్నగా తరిగేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను స్పెషల్గా ఏం యాడ్ చేస్తున్నా అంటే కొద్దిగా ఇక్కడ కారము అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నా ఇలా వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి సో ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ పోపు తీసుకెళ్ళి కర్రీలో కలిపేసామంటే కర్రీ రెడీ అయిపోతుంది సో ఇదైతే మనం రాగి సంగట్లోకి రైస్లోకి ది బెస్ట్ కాంబినేషన్ అండి సో ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోకి